Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము ఇది వచ్చేసి మనకి ఆంథ్రోపాలజీలో 1.3 చాప్టర్ అండి. సో 1.2 అండ్ ఇంకా మనము పీవైక్యూస్ కూడా చూద్దాము. సో ఫస్ట్ 1.3 చెప్తున్నాను ఎందుకనంటే ఇక్కడ మేజర్ బ్రాంచెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో 1.3 డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మేజర్ బ్రాంచెస్ అనేది ఎవరిచ్చారు, ఏంటి, దీని వర్క్స్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? దానికంటే ముందు ఎప్పుడైనా కూడా ఆంథ్రోపాలజీ చదివేటప్పుడు ఒక ఆంథ్రోపాలజిస్ట్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాల్సిందే. రిమెంబర్ దిస్. ఓకే. సో అకార్డింగ్ టు ద ఎంజే హాస్కోవర్, ఆంథ్రోపాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాన్. ఏమన్నారైనా ఆంథ్రోపాలజీ అనేది స్టడీ ఆఫ్ మ్యాన్ అండ్ హీజ్ వర్క్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మ్యాన్ అంటే ఇట్ ఇంప్లైస్ ద హ్యూమన్ అండ్ యాజ్ ఏ బయాలజికల్ ఆర్గానిజం అండ్ వర్క్ స్టాండ్ ఫర్ కల్చర్ అని చెప్పడం జరిగింది. అంటే ఇది కల్చర్ గురించి చెప్తుంది, హ్యూమన్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు చాప్టర్ నేమ్ వచ్చేసి మేజర్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. మరి వాట్ ఆర్ ద మేజర్ బ్రాంచెస్ అని అంటే, మనం స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇంక్లూడ్స్ ద ఆల్ 4 మేజర్ బ్రాంచెస్. మరి 4 మేజర్ బ్రాంచెస్ అనేది మనకి ఎవరు ఇవ్వడం జరిగింది అని అంటే బై ద ఫ్రాన్స్ బోస్. ఓకే, ఇతను వచ్చేసి మనకి 4 మేజర్ బ్రాంచెస్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ మేజర్ బ్రాంచెస్ తీసుకుంటే సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజికల్, ఫిజికల్ ఆర్ బయాలజికల్ అండ్ లింగ్విస్టిక్. దీస్ ఆర్ ద 4 మేజర్. అండ్ ఈ అప్లికేషన్ అండ్ యాక్షన్ ఆంథ్రోపాలజీ అనేది న్యూగా యాడ్ చేశారు. ఓకేనా? న్యూలీ యాడెడ్ అంటారు దీన్ని. అయితే మరి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అసలు సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? ఎప్పుడైనా కూడా మనము ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఫస్ట్ దానికి రిలేటెడ్ ఒక పర్సనాలిటీ డెఫినేషన్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి. ఓకేనా? సో మరి చూడండి, ఈ డెఫినేషన్ తీసుకుంటే ఫస్ట్ మనకి రాడిక్లిఫ్ బ్రౌన్ వచ్చేసి ఇతను ఏమని డిఫైన్ చేశాడంటే, గుర్తుపెట్టుకోండి, బ్రౌన్ ఏమని డిఫైన్ చేశారంటే సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ యాజ్ ద నేచురల్ సైన్స్ ఆఫ్ సొసైటీ. రిమెంబర్ దిస్. ఇది మనం థియరీస్ లో మళ్ళీ చూసుకుంటాము. అయితే ఇతను ఏమన్నాడు, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది న్యాచురల్ సైన్స్ ఆఫ్ సొసైటీ. ఇది న్యాచురల్ సైన్స్ ఆఫ్ సొసైటీ అని చెప్పడము అంటే సొసైటీని గురించి చదువుతూ సొసైటీలో ఏం జరుగుతుంది రియలిస్టిక్ గా మనకు చెప్తుంది అన్నట్టుగా. ఓకేనా? అండ్ బేల్స్, ఈ బేల్స్ తీసుకున్నప్పుడు మరి అతను ఒక బుక్ రాశారండి. ఆ బుక్ పేరు ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఆంథ్రోపాలజీ. రిమెంబర్ దిస్, ఇంట్రడక్షన్ టు ఆంథ్రోపాలజీ అనే బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ లో మరి ఏమని చెప్పారు అని అంటే, కల్చరల్ ఆంథ్రోపాలజీ స్టడీడ్ ద ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క హిస్టరీ అనేది అంటే ఏ విధంగా మనం వచ్చాము, మన ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది, డెవలప్మెంట్ స్ట్రక్చర్ కానీ కల్చర్ డెవలప్మెంట్ కానీ డిఫరెంట్ టైంలో డిఫరెంట్ స్పేస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఏ విధంగా జరిగింది అనేది చెప్పడం జరిగింది అన్నట్టుగా. సెకండ్. సో డిఫరెంట్ టైంలో మన ఈ కల్చర్ యొక్క ఎవల్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది. మనం ఇంతకుముందు ప్రీవియస్ కల్చర్ తీసుకుంటూ ఇప్పుడు ఇలానే ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పుకున్నట్టుగా మనము మన గ్రాండ్ పేరెంట్స్ కల్చర్ని మన కల్చర్ని కంపేర్ చేసుకోండి. డ్రెస్సింగ్ స్టైలే కానీ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ సో మెనీ చేంజెస్. ఫుడ్ హ్యాబిట్స్ అయినా కానీ, తినే విధానము, తాగే విధానము, మన డ్రెస్సింగ్ స్టైలు, అదే కాకుండా మనం ఈరోజు ఏ విధంగా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నాము అనేది తీసుకున్నా కూడా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు తీసుకుంటే కొవ్వొత్తులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు కరెంట్ పోతే కొవ్వొత్తులు కాదు, ఏమొచ్చినాయి, జనరేటర్స్ వచ్చినాయి. అంటే దెర్ ఇస్ సో మెనీ చేంజెస్. ఇవన్నీ కూడా మన కల్చర్లోనికి వస్తాయి. కల్చర్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఏదో మనం పండగలు మాత్రమే కాదండి, అన్ని విధాలుగా వస్తుంది సొసైటీ కల్చర్లో. ఓకేనా? సో ఏ విధంగా జరిగింది అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఎవరన్నా ఒక ఇద్దరు డెఫినేషన్ చూసుకుంటే సరిపోద్ది, బట్ నేను ఇంకోటి కూడా ఎక్స్ట్రా ఇచ్చాను. తర్వాత ఇక్కడ మనకి ఎంజో హాస్కోవిట్ తన బుక్ తీసుకుంటే మ్యాన్ అండ్ హిజ్ వర్క్స్ తీసుకున్నప్పుడు ఈ బుక్ లో కూడా తను కల్చరల్ ఆంథ్రోపాలజీ గురించి చెప్పడం జరిగింది. ఇతను ఏమంటున్నాడంటే, ద వే మ్యాన్ హ్యాస్ డివైజ్డ్ టు కూప్ విత్ ద న్యాచురల్ సెట్టింగ్స్ అండ్ సోషల్ and how bodies of customs are learned and retained and handed down from the one generation to the next. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి మనం ఏ విధంగా చేంజ్ అవుతూ వచ్చాము, మనం ఏ విధంగా నేర్చుకుంటున్నాము, కల్చర్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటున్నాము అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మనం ఏ విధంగా నేర్చుకున్నాం, మన పద్ధతులు కానీ సాంప్రదాయాలు కానీ. ఒకప్పుడు పెళ్లి అంటే 5 రోజులు చేసేది, ఇప్పుడు పెళ్లి అంటే 1 hour లో అయిపోతుంది. అవునా?
అంటే మరి ఏ విధంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం ఈ సొసైటీలో ఉన్న ఇప్పుడు కొత్తగా వచ్చే మార్పుల్ని కూడా మనం ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాము, ఫ్యామిలీలో మార్పులు ఎలా వస్తున్నాయి, ఇప్పుడు మన చిన్న ఫ్యామిలీలు పెద్ద ఫ్యామిలీలు, సో ఇలా చాలా రకాలుగా మనం ఎలా అడాప్ట్ చేసుకుని మనము జనరేషన్ నుంచి జనరేషన్కి చేంజ్ అవుతున్నాం అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇవి డెఫినేషన్స్. మరి వాట్ ఈస్ ద మేజర్, ఇక్కడ మేజర్గా సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, చూడండి ఎయిమ్ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఇలా రాసుకోవచ్చు ఆన్సర్స్, అందుకే నేను ఇలా మీకు నోట్స్ ఇస్తున్నాను. టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ద డైవర్సిటీ ఇన్ హ్యూమన్ బిహేవియర్, ఇది ఏం చేస్తుంది అని అంటే మనకి అర్థమయ్యేలా చెప్తుంది. డైవర్సిటీ చాలా రకాలుగా మన హ్యూమన్ బిహేవియర్ కానీ మన కల్చర్లో కానీ చేంజెస్ ఉన్నాయి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి, మరి వాటి గురించి మనకి చెప్తుంది. అండ్ ఇట్ అల్టిమేట్లీ టు డెవలప్ ద సైన్స్ ఆఫ్ ద హ్యూమన్ బిహేవియర్ and this attained through the comparison different people throughout the world. ఏం చేస్తుంది, డిఫరెంట్ పీపుల్ త్రూఅవుట్ ద వరల్డ్ డిఫరెంట్ పీపుల్స్ని కంపేర్ చేసుకుంటూ మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మరి మనం చదువుకునేటప్పుడుగా అనే కాదు, జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మీరున్నారు, మనం ఒక నలుగురు మెంబర్స్ పెట్టుకుందాం ఎగ్జాంపుల్, మనతో మన నలుగురు ఫ్రెండ్స్ తీసుకుంటే నలుగురు కల్చర్ ఒకే తీరు ఉంటుందా, నలుగురు మాట తీరు ఒకే ఉంటుందా, నలుగురు డ్రెస్సింగ్ స్టైల్ ఒకే ఉంటుందా, నలుగురు పద్ధతులు ఒకే ఉంటాయి, కాదు కదా. అంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లో జరిగే పద్ధతులు వేరుంటాయి, మన ఇండ్లలో జరిగే పద్ధతులు, వాళ్ళు ఫాలో అయ్యేటి మనం ఫాలో అయ్యే మన కస్టమ్స్ కానీ ఏదైనా కూడా తీసుకున్నప్పుడు దెర్ ఇస్ చాలా చేంజెస్ ఉంటాయి. మన ఫ్రెండ్స్లోనే ఇంత డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మరి వరల్డ్ వైజ్గా ఎన్ని డిఫరెన్సెస్ ఉండాలండి, ఒకసారి ఆలోచించండి. సో మరి ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పేదే మనకి ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ. మరి దీని యొక్క మేజర్ స్కోప్ ఏంటి అని అంటే, మేజర్ స్కోప్ తీసుకున్నప్పుడు ఇది స్టడీడ్ అబౌట్ ద హ్యూమన్ సొసైటీ అండ్ కల్చర్. ఏం చదువుతుందండి, హ్యూమన్ సొసైటీ గురించి అండ్ కల్చర్ గురించి. మరి సొసైటీ అంటే కల్చర్ అనేది సొసైటీలో ఒక పార్ట్ అయినా కాదా. సో సొసైటీ మనం ఏ విధంగా ఉన్నాము ఏంటి అనే దానికి మనకు సొసైటీ మీద 2.1 చాప్టర్ సపరేట్గా ఉంటుంది. మళ్ళీ అసలు సొసైటీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సొసైటీస్, సొసైటీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, అండ్ కల్చర్ అనేది మనకి ఇంకో చాప్టర్ ఉంటుంది 2.2, సొసైటీ అండ్ కల్చర్ కూడా చాప్టర్ సపరేట్గా ఉంటాయి. మరి దానిలో కల్చర్ అంటే ఏంటి, ఇక టైప్స్ ఆఫ్ కల్చర్స్ అంటే ఏంటి, అండ్ సివిలైజేషన్ అంటే ఏంటి, ఇలా మనం క్లియర్గా చూసుకుంటాము. మరి ఇది ఏం చదువుతుంది అని అంటే హ్యూమన్ సొసైటీ గురించి, మన కల్చర్ డెవలప్మెంట్ గురించి ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇది ఒక కల్చర్, ఎందుకనంటే ఒక్కొక్కరి మాట తీరు కూడా డిఫరెంట్స్గా ఉంటుంది. అది ఒక కల్చర్, బికాస్ వాళ్ళ పుట్టిన ప్రాంతాన్ని బట్టి, వాళ్ళు పెరిగిన ప్రాంతాన్ని బట్టి, అవునా. ఒక్కొక్క ప్లేస్లో స్లాంగ్ అని వేరుంటుంది. ఇప్పుడు చైనా వాళ్ళు మాట్లాడితే మనకు అన్ని ఒకటేలా అనిపిస్తాయి, అదే ఇండియన్స్ మాట్లాడితే వాళ్ళకి అన్ని ఒకలా అనిపిస్తాయి. వై, బికాస్ దెర్ ఇస్ అదంతే, ఇంకా మనం పెరిగిన కల్చర్ని బట్టి, వాతావరణాన్ని బట్టి అలా ఉంటుంది. అంతేండి, ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే మనకి వాళ్ళేదో బాగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది, బట్ వాళ్ళ స్లాంగ్ అలా ఉంటుంది అంతే తప్ప ఇక్కడ ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు. అదే మన సౌత్ ఇండియా వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అన్ని ఒక తీరుగానే అనిపిస్తాయి. ఎందుకు, బికాస్ మన మాటలు ఇలా ఉంటుంది కాబట్టి. అంతేకాని దానివల్ల ఇదేదో తక్కువ అదేదో గొప్ప అని కాదు, మన స్లాంగ్ను బట్టి మన ప్రనౌన్స్ కానీ ఏదైనా ఉంటుంది అన్నట్టుగా. ఓకేనా. సో నెక్స్ట్, మరి ఇంకేం చేస్తుందంటే ఇట్ కన్సర్న్ ద స్టడీ ఆఫ్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్స్. ఏం చదువుతుందంట అండి, సోషల్ ఇన్స్టిట్యూషన్స్. మరి సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని అంటే, ఫ్యామిలీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, మ్యారేజ్ అనేది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్, కిన్షిప్, రిలీజియన్, ఎకనామిక్ ఆర్గనైజేషన్, పొలిటికల్ ఆర్గనైజేషన్, లా అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సచ్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఫ్యామిలీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, మనకి ఫ్యామిలీ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏముంటవి, మ్యారేజ్లో టైప్స్ ఏముంటవి. అంతేందుకు, నేను ఇందాక చెప్పాను ఒక నలుగురు ఫ్రెండ్స్ తీసుకున్నాము, ఈ నలుగురు ఫ్రెండ్స్లో వాళ్ళ మ్యారేజ్ పద్ధతులు తీసుకున్నప్పుడు నలుగురికి దెర్ ఇస్ అ డిఫరెన్సెస్ ఉంటాయి, అవునా కదా. మన నలుగురిలోనే డిఫరెన్స్ ఉన్నప్పుడు సొసైటీలో ఎన్ని రకాల చేంజెస్ ఉండొచ్చు, అవునా. వాళ్ళ మ్యారేజెస్లో టైప్స్ ఉంటాయి, మోనోగామి, పాలిగామి, ఒకరు ఒకరినే పెళ్లి చేసుకోవడం, ఒకరు ఇద్దరిని పెళ్లి చేసుకోవడం. ఓకేనా. 1 మేల్ 2 ఫీమేల్‌ని చేసుకోవడం, 1 ఫీమేల్ 2 మేల్స్‌ని చేసుకోవడం. అండ్ మళ్ళీ దీనిలో సరోగసీ అట్లా అంటే చాలా రకాలుగా ఉంటాయి. మన సీరియల్ మ్యారేజెస్ అని ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది చూస్తాం. ఇది ఒక్కొక్కటి ఒక్కో చాప్టర్ అండి. 2.3 ఫ్యామిలీ, ఓకేనా. సారీ, ఫ్యామిలీ 2.4, మ్యారేజ్ 2.3, కిన్‌షిప్ 2.5, రిలీజియన్ కిన్‌షిప్ 2.4, రిలీజియన్ 2.5, ఎకనామిక్ ఆర్గనైజేషన్ 4th చాప్టర్, పొలిటికల్ ఆర్గనైజేషన్ 5th చాప్టర్. సో ఇట్లా మనకు ఒక్కొక్క చాప్టర్ అనేది ఉండడం జరుగుతుంది. బట్ వీటి గురించి డీటెయిల్‌గా నేర్చుకుంటాం. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ అండ్ కలెక్టెడ్
త్రో ద డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ ద ఫీల్డ్ యూజింగ్ ద ఆంథ్రోపాలజిస్ట్ టెక్నిక్స్. మరి ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇదేదో మనము నోటి మాటలతో చెప్పడం కాదు. వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసి మనకు ఆ టెక్నిక్స్, ఆంథ్రోపాలజీ టెక్నిక్స్ ద్వారా వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసి మనకు సొసైటీ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు సర్టన్ ప్లేసెస్లోకి వెళ్ళి అక్కడ ఉండి దాన్ని స్టడీ చేసి చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్, ఇట్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద కల్చర్ యాజ్ అ మేజర్ మెకానిజం. ఇది ఏం చేస్తుందండి? అండర్స్టాండ్ చేస్తుంది. ఇట్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద కల్చర్ యాజ్ ఎ మేజర్ మెకానిజం బై విచ్ ఎ హ్యూమన్ బీయింగ్ అడాప్ట్ టు దేర్ ఎన్వైర్న్మెంట్. మనకి అర్థమయ్యేలా చెప్తుంది మన ఈ మెకానిజం అనేది ఏ విధంగా ఉంది, హ్యూమన్ బీయింగ్ అనేది ఏ విధంగా మనం ఎన్వైర్న్మెంట్ని అడాప్ట్ చేసుకుంటున్నాము, ప్రజెంట్ సొసైటీకి మనం ఏ విధంగా చేంజ్ అవుతున్నాం అనే దాని గురించి మనకు చెప్తుంది. అండ్ ఇట్ స్టడీ ద రిలేషన్స్ అండ్ ప్యాటర్న్స్ ఆఫ్ ద లైఫ్ అమాంగ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ద పీపుల్. ఇంకా ఇదేం చెప్తుంది మనకి? ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఏ విధంగా ఉన్నారు ఏంటి అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇట్ ఎగ్జామిన్ ద సోషో కల్చరల్, అంటే సోషో కల్చరల్ పెక్యులేటరీస్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్. మన సోషల్గా కల్చరల్గా ఏ విధంగా మనం డెవలప్ అవుతున్నాము అనే దాని గురించి, హ్యూమన్ లైఫ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకి మేజర్గా సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ. మరి ఇప్పుడు ఈ సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీలో మనకి సబ్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకేనా. మరి సబ్ బ్రాంచెస్ ఏంటి తీసుకుంటే, ఫ్యామిలియల్ ఆంథ్రోపాలజీ. ఫ్యామిలియల్ ఆంథ్రోపాలజీ అన్నప్పుడు ఇది ఏం డీల్ చేస్తుంది అంటే ఫ్యామిలీ రిలేటెడ్గా ఉన్న వాటిని డీల్ చేస్తుంది. మరి అవి ఏంటి అని అంటే, ఇట్ డీల్స్ విత్ ద కంపారేటివ్ స్టడీ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద డిఫరెంట్ కల్చర్ అండ్ సొసైటీ. ఇప్పుడు ఫ్యామిలీ అంటే అన్ని సొసైటీలో అన్ని కల్చర్లు ఒకేలా ఉంటాయా? లేదు కదా. ఒక్కొక్క సొసైటీలో ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్చర్ ఫాలో అవుతాం, ఒక్కొక్క పద్ధతులు ఫాలో అవుతాం కదా. మరి అవేంటి అనేది మనకి చదివి చెప్తుంది. అండ్ ఇట్ స్టడీ ద ఆరిజిన్ ఆఫ్ ద ఫ్యామిలీ. అసలు ఈ ఫ్యామిలీ అనేది ఎట్లా వచ్చింది? ఇంతకుముందు తీసుకుంటే ఆది మానవులు ఉండేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఎలా ఒక ఫ్యామిలీగా అరేంజ్ అయ్యారు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికేవాళ్ళు కదా. వాళ్ళు ఎలా ఏర్పడ్డారు? ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనే దాని గురించి మనకి ఇది చెప్తుంది. అండ్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ ఫంక్షన్స్. మరి ఫ్యామిలీ యొక్క ఫంక్షన్స్ ఏంది, రెస్పాన్సిబిలిటీస్ ఏంది, ఎలా ఉండాలనే దాని గురించి చెప్తుంది. అండ్ ఇట్ ఆల్సో స్టడీ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజెస్. మరి ఇప్పుడు మనం అంటాం కదా, మనిషి పుట్టినప్పటి నుంచే పెళ్ళిళ్ళు పేరంటాలు ఉన్నాయండి? లేదు. మరి అవి ఎలా ఏర్పడ్డాయి, మళ్ళీ వాటిలో టైప్స్ ఏంటి, అందులో వే ఆఫ్ అక్వైరింగ్ మెట్, ఒక మనము వినే ఉంటాం కదా, ఎత్తుకెళ్ళిపోయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, తర్వాత మ్యారేజ్ పేమెంట్స్, అంటే నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం, లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజ్, సో మెనీ థింగ్స్ ఉంటాయి. మరి అవి ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాము. మ్యారేజ్ పేమెంట్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ సొసైటీలో ఏ ఉంటాయి అనేది కూడా మనం చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఎకనామిక్ ఆంథ్రోపాలజీ. ఎకనామిక్ ఆంథ్రోపాలజీ ఇట్స్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సోషల్ ఆర్గనైజేషన్ అని చెప్తాము. మరి అది ఏంటి అని అంటే, ఇట్ స్టడీడ్ ద ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీస్ అండ్ ఇట్స్ రేంజింగ్ ఫ్రమ్ ద ప్రీ-లిటరేట్ టు ఫుడ్ కలెక్షన్ ఆఫ్ ఎకానమీ అండ్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఎకానమీ. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి. తర్వాత ఆంథ్రోపాలజీ ఆఫ్ ఏ రిలీజన్. ఇది బిలీఫ్స్ ప్రాక్టీసెస్కి రిలేటెడ్గా స్పిరిచువల్ నేచర్ పవర్ గురించి మనకి చెప్పడం జరుగుతుంది. మనం నమ్ముతాం కదా, నేచర్ పవర్, బిలీఫ్స్, ఇవన్నిటి కూడా గురించి చెప్పడం జరుగుతుంది. అంటే కల్చర్ ఆఫ్ ఏ గ్రూప్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, పొలిటికల్ ఆంథ్రోపాలజీ. మరి పొలిటికల్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు ఇట్స్ ప్లేస్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సొసైటీ ఇన్ షేపింగ్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ యొక్క వే ఆఫ్ లైఫ్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అనే దానిలో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా. అండ్ ఇట్ డీల్స్ విత్ ద టైప్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ అండ్ స్టేట్లెస్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్, రెగ్యులేషన్స్. అంటే ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. పొలిటికల్ ఆంథ్రోపాలజీ అనేది ఇప్పుడు మన సొసైటీలో ద రూల్ అండ్ ఇంపార్టెంట్, మన మన లైఫ్ ఉంది, మనం ఏ విధంగా మన రూల్ని ప్లే చేస్తున్నాము, మనం ఏ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తీసుకుంటే, ఇంతకుముందు మరి ఇక్కడ గవర్నమెంట్ సీఎం పిఎం ఉన్నారా? మరి ప్రీవియస్గా ఎలా ఉన్నారు? మనం వినే ఉంటాం గ్రామ పెద్దలు అని. తర్వాత చిన్న చిన్న ఏదైనా ఇష్యూస్ వస్తే గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకొని ఇప్పటికి కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో అట్లా స్టేట్ అండ్ యాజ్ వెల్ as స్టేట్లెస్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ యొక్క నామ్స్, కస్టమ్స్, లాస్, నేచర్, అంటే వాళ్ళ రూల్స్, రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, పనిష్మెంట్స్ ఏమి ఇంక్లూడ్ అవుతాయి అనే దాని గురించి ఇక్కడ మనం చూస్తాము. ఓకేనా. నెక్స్ట్, ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ. మరి ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ అని అంటే ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇట్స్ ప్లేస్ ద
ద ఎన్వైర్మెంట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ ద పీపుల్. మరి ఏంటి ఎన్వైర్మెంట్ ఏం రోల్ ప్లే చేస్తుంది కల్చర్ని షేప్ చేయడంలో అంటే ఎస్ ఇట్స్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. బికాస్ ఎందుకంటే హ్యూమన్ అండ్ ఎన్వైర్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము హైదరాబాద్ సిటీలో ఉన్నాం. ఓకే, సో నువ్వు సిటీలో పుట్టి సిటీలో పెరిగినప్పుడు నీ కల్చర్ ఒకలా ఉంటుంది, అవునా? అదే నువ్వు ఒక విలేజ్ లో పుట్టి విలేజ్ లో పెరిగితే మన కల్చర్ ఒకలా ఉంటుంది, అవునా? అంటే నువ్వు ఒక్కొక్క ప్లేస్ లో నువ్వు పెరిగిన ప్లేస్ ని బట్టి నీ కల్చర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంటాను కాబట్టి హైదరాబాద్ లో నాకు కొన్ని పద్ధతులు ఇలా అలవాటు అయిపోతాయి. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టర్ ఉంటారు, వాళ్ళు విలేజ్ లోనే ఉంటారు. సో తన కల్చర్ కి నా కల్చర్ కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో అలాగని తను రైట్ నేను రైట్, తను రాంగ్ కాదు నేను రాంగ్ కాదు. ఎందుకంటే తను పుట్టిన సర్కమ్స్టాన్సెస్, తను పెరిగిన ప్లేసెస్ ని బట్టి తను ఉంటుంది, నేను పెరిగిన ప్లేస్ ని బట్టి నేను ఉంటాను, అవునా? సో అలా అని మనం ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు, మనమే గొప్పగా ఫీల్ అవ్వకూడదు. మనది మనకు కరెక్ట్ కల్చర్, వాళ్ళది వాళ్ళకి కరెక్ట్ కల్చర్, అంతే. అంతెందుకండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నార్త్ ఇండియా సౌత్ ఇండియా తీసుకున్నప్పుడు కూడా దెర్ ఇస్ సో మెనీ డిఫరెన్సెస్. ఈవెన్ డ్రెస్సింగ్ స్టైల్ ఆల్సో దెర్ ఇస్ సో మెనీ డిఫరెన్సెస్. మరి వాళ్ళకి అది రైట్ ఎందుకనంటే వాళ్ళు అలా పెరిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా తీసుకున్నాం, అమెరికా తీసుకున్నప్పుడు వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి చాలా డిఫరెన్స్. ఈవెన్ మ్యారేజెస్ లోనే కానీ, ఫుడ్ హ్యాబిట్సే కానీ, డ్రెస్సింగ్ స్టైలే కానీ. ఎందుకు? బికాస్ వాళ్ళ కల్చర్ అది. వాళ్ళు అక్కడ అలా స్టార్ట్ అయ్యారు, లైఫ్‌ని అలా లీడ్ చేస్తున్నారు. మనం ఇలా స్టార్ట్ చేసాము, లైఫ్‌ని ఇలా లీడ్ చేసాం. సో, అంటే ఇక్కడ ఎన్వైర్న్‌మెంట్ అనేది మన లైఫ్‌లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ మెడికల్ ఆంథ్రోపాలజీ. మరి మెడికల్ ఆంథ్రోపాలజీ ఏం చేస్తుందంటే ఇట్ డీల్స్ విత్ ద బయో కల్చరల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద హ్యూమన్ అండ్ దేర్ వర్క్స్ ఇన్ ద రిలేషన్ టు ద హెల్త్ అండ్ డిసీజెస్. ఈ మెడికల్ ఆంథ్రోపాలజీ ఏం చేస్తుంది అని అంటే బయో కల్చరల్ అండర్స్టాండింగ్, హ్యూమన్ యొక్క కల్చర్ అండర్స్టాండింగ్ అండ్ దేర్ వర్క్స్ గురించి చెప్పడం జరుగుతుంది. హెల్త్ అండ్ డిసీజెస్ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే మెడికల్ రిలేటెడ్గా మనం ఏ విధంగా ఉన్నాము అనే దాని గురించి కూడా ఇది చెప్తుంది. ఓకేనా? అండ్ లోకల్ రిలీజెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హెల్త్ కానీ డిజీజెస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఏ విధంగా ఉంటాయి అంటే కొన్ని మనం తీసుకున్నప్పుడు డిజీజెస్ మన పేరెంట్స్ నుంచి వస్తాయి. కొన్ని డిజీజెస్ లైక్ తరతరాలుగా వస్తూ ఉంటాయి అని అంటారు కదా, సో ఆ విధంగా వస్తూ ఉంటాయి అన్నట్టుగా. మరి అవి ఏంటి, అవి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, అండ్ వాటికి మరి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన ఆంథ్రోపాలజీ చెప్తుంది మనకి. ఆంథ్రోపాలజీ ఇట్స్ లైక్ వెరీ క్యూరియస్, చాలా క్యూరియస్ గా ఉంటుంది నేర్చుకోవడానికి. ఎందుకు అనంటే డిఫరెంట్ టైప్స్ లో మన కల్చర్ నేర్చుకుంటాం, మన సొసైటీ గురించి చేస్తాం, మన బాడీ గురించి నేర్చుకుంటాం, మన హ్యూమన్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో నేర్చుకుంటాం. దిస్ ఇస్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ టు లెర్న్ యువర్ సెల్ఫ్. మన గురించి మనం నేర్చుకోవడానికి మనకున్న బెస్ట్ ఆపర్చునిటీ దిస్ ఇస్ ద ఆంథ్రోపాలజీ అని నేనైతే చెప్తాను. ఎందుకు అనంటే ఆంథ్రోపాలజీ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ సబ్జెక్ట్, ఇట్స్ లెర్నింగ్ అండ్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ టు లెర్న్ వాట్ యు ఆర్ అనేది. ఓకే, సో మనం ఏంటి అనేది మనకు తెలియచెప్పేదే ఆంథ్రోపాలజీ. ఓకే, అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. మరి ఆంథ్రోపాలజీ అనేది ఏ విధంగా డెవలప్ అయింది, హ్యూమన్ ప్రాసెస్ ఏంటి, ఈ లైవ్లీహుడ్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి ఎవరు చెప్తారు అంటే సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీలో మనం చదువుకుంటాము. ఓకేనా? సో దిస్ ఇస్ ద అబౌట్ ద సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ అండ్ బయాలజికల్ ఆంథ్రోపాలజీ, ఆ తర్వాత ఆర్కియాలజికల్, ఆ తర్వాత లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. నేను మీకు మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇది చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.